రే కళ్ళు తెరిచారు వీపు విమానం మొత్తం మోగుద్ది. సార్ ఎక్కడ? ఏంటి అందరు సైలెంట్ గా ఉన్నారు? కళ్ళు తెరిచావారా? సార్ ఎక్కడ? వెనక్కి వచ్చినట్టున్నాడే. అబ్బో దొరికిపోయినట్టున్నాడు. నేను కూడా కళ్ళు తెరుస్తాను ఒకసారి. నాకు తెలుసు రవి సుజాత కళ్ళు తెరిచారు. వాళ్ళకన్నా పెద్ద ఎదవో నువ్వే, అందుకే రెడీగా ఉన్నా. దొరికామంటే చంపి పడేస్తాడు. గుప్తా, అలా భూలోకం వెళ్ళి వాళ్ళ సమాచారం తెలుసుకుందాం పదా. వద్దు ప్రభు, వాళ్ళు మహా తెలివి గలవారు. వాళ్ళు మనల్ని ఇక్కటంలో పెట్టేస్తారు. మనకంటేనా? ఓరి అభాగ్యుడు. నాయనా ఏమైంది? నీకేం కావాలో కోరుకో, నేనిస్తాను. అవునా? కోరుకో. ఒక పెద్ద ప్యాలెస్, దాని ముందు 10 పెద్ద కార్లు, 10 మంది గర్ల్ ఫ్రెండ్స్, అంతే. కొడితే గూబ పగులుద్ది. చూడు గుప్తా, నేను ముందే చెప్పా ప్రభు నీకు. అది కాదు నాయనా, వేరేది ఏదైనా కోరుకో. అయితే మీరు నా ప్లేస్ లోకి వచ్చేయండి, నేను మీ ప్లేస్ లోకి వెళ్ళిపోతాను. నువ్వు చెప్పింది నిజమే గుప్తా. భూలోకంలో వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. మనం మన లోకానికి వెళ్ళిపోదాం పదా. జంపు. ఎవరు రాసింది? నాకు తెలియదు. నాకు చెప్పండి రా, నేను నవ్వుతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే బోర్డు పైన ఉన్నది చదవండి. సారు హీరోలా ఉంటాడు, ఇది నిజం కాదు, పక్కా కమెడియన్ రాజేష్. ఎవడా రాసింది? మాకు తెలియదు సార్. సార్ నిజంగానే కమెడియన్ లెక్కున్నారా? నాకెందుకో రవితేజ గాడే ఇలా చేశాడు అనిపిస్తుంది. అయ్యో నాకు తెలియదు సార్. అయితే సుజాత నువ్వా? నేను కాదు సార్. రే శ్రీకాంత్, నువ్వే కదా? మీకెలా తెలుసు సార్? నువ్వు నవ్వుతున్నావురా, అందుకే. ఆగు, నీ పని చెప్తాను. చెప్పు. దేవుడా, ఏంటి ఇంత చలి? చలికాలం కదమ్మా. అది మాకు తెలుసు, కొంచెం చలిని తగ్గివచ్చు కదా. అలా అవ్వదు. దేవుడా, ఏంటి వర్షం? ఇది కూడా తెలీదా? వర్షాకాలం కదా. అది మాకు తెలుసు, ఈ వర్షాలు కొంచెం తగ్గివచ్చు కదా. అలా అవ్వదు. ఏం ఎండలరా నాయనా. దేవుడా, ఏంటి ఎండలు? అయ్యో, ఇది ఎండాకాలం. కొంచెం తక్కువ చేయొచ్చు కదా. అలా అవ్వదమ్మా. అవునా? 3 weeks later. నువ్వు మందు తాగుతున్నావే, ఇదేం కాలం? ఇది పోయే కాలం. నాకు కూడా ఒక పెగ్గు పోయావా? అయితే ఇది నిజంగా పోయే కాలమే. A plus B whole square. A square minus B square. వెరీ గుడ్ రా. రే, నిన్న హోంవర్క్ ఇచ్చాను, చేసుకొని వచ్చారా? హోంవర్క్ గురించి మర్చిపోయాను అనుకున్నానే. మంగమ్మ, చేసుకొని వచ్చావా? ఏడ్చన్న చెప్పు, చెప్పన్న ఏడుగు. చెప్తా. రే రవితేజ, వీడెందుకు ఏడుస్తున్నాడు? ఏమైందిరా? మా నాయనమ్మ చచ్చిపోయింది సార్. ఆల్రెడీ మీ నాయనమ్మ చనిపోయిందని చెప్పావు కదరా. అప్పుడు వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది సార్. మా నాయనమ్మ ఎప్పుడు చనిపోయిందిరా? చచ్చిపోయింది లేరా? నాకు తెలియకుండా ఎప్పుడు చనిపోయిందిరా? చచ్చిపోయింది లేదా బాబు? ఆగరా. ఇప్పుడు మీకు అర్థమైందా సార్? బాగా అర్థమైందిరా. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలని. ఆగు, నీ పని చెప్తా. నేను జంపు.